హలో! నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఆక్వా మ్యాప్‌పై నిలబెట్టిన రంగం ఈవేళ చాలా సంక్షోభ స్థితిలో కొట్టుమిట్టాడుతా ఉంది. లక్షలాది మంది రైతులకు జీవనాధారమైన ఈ ఆక్వా రంగం ఈవేళ ఒకవైపు లాభాలు రాకపోగా ఉన్న చెరువుల్ని ఎలా కాపాడుకోవాలి అనే ఆవేదన అడుగడుగునా వినిపిస్తుంది. రొయ్యల ధరలు కుప్పకూలిపోయాయి. అలానే మేతల ధర పెరిగిపోయాయి. విద్యుత్ ఖర్చులు పెరిగిపోయాయి. ఫీడ్ ఖర్చు పెరిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా దీనికి సంబంధించి ఒక అనిశ్చితమైన పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న కేంద్ర మంత్రులకు ఒక ముగ్గురికి తన ఆవేదన అంతా కూడా వ్యక్తం చేస్తూ కూడా ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ ఆక్వా రంగానికి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి అసలు మూల కారణాలేంటి? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అలాగే దీన్ని పరిష్కరించాలంటే ఏమి చేయాలి అనే సూచనలు, సలహాలు తెలుసుకోవడం కోసం స్టూడియోలో మనతో పాటు ఈవేళ ఇద్దరు ప్రముఖులున్నారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి జమలయ్య గారు. వారు ఆక్వా రంగం పట్ల చాలా నిష్ణాతులు. అలానే ఈ రంగం పట్ల ప్రేమ, మమకారంతో ఆయన అనేక ఉద్యమాలు కూడా చేపట్టి దాన్ని ముందుకు సాగిస్తా ఉన్నారు. వారికి స్వాగతం. ఇక నా సహచరుడు, అలానే ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కరెస్పాండెంట్, ఈ రంగం పట్ల మక్కువ ఉన్న జీపీ వెంకటేశ్వర్లు గారు చర్చలో పాల్గొంటున్నారు. వారికి స్వాగతం. జమలయ్య గారు, నేను మిమ్మల్ని అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం ప్రస్తుతం ఇంత సంక్షోభానికి ఎందుకు ఎదుర్కొంటుంది? ఇది కేవలం తాత్కాలికమేనా, లేకపోతే దానికేమైనా పరిష్కార మార్గం ఉందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. దాదాపు 2 లక్షల మంది రైతులు, 5,70,000 మంది ఎకరాల్లో ఆక్వా సాగు అవుతోంది. కీలకంగా సముద్ర తీర ప్రాంతాల జిల్లాలైన 9 జిల్లాల్లో, అందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా, బాపట్ల, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో ఈ రొయ్యల సాగు, ఆక్వా సాగు జరుగుతూ ఉంది. ఆక్వా సాగులు ఉన్నటువంటి 2 లక్షల మంది రైతులే కాకుండా ఈ ఆక్వా సాగులో అంటే రొయ్యల్ని ఉత్పత్తి, హ్యాచరీస్, మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు ఎన్ని కలిపి చూస్తే మరొక 15 నుంచి 20 లక్షల మంది ఆధారపడి జీవిస్తా ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని సంక్షోభంలో ఉండడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధానాలే స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. గత 2 నెలల కాలం నుంచి ఆక్వా రైతులు వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేందుకు, సమస్య పరిష్కారం చేయమని అడిగేందుకు వస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తూ, కాలయాపన చేస్తూ పరిపాలన చేస్తుంది తప్ప ఆక్వా రైతులను ఆదుకోవటానికి చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. కొంతకాలం మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి రొయ్యల మీద మన ట్రంప్ ప్రభుత్వం అపారమైనటువంటి సుంకాలు విధించడం వల్ల ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోయారు. ఆ మేరకు ధరలు తగ్గించి రొయ్యల రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుక్కొని ఆ లాభాలు గడిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ రైతులు మాత్రం సంక్షోభంలో ఉన్నారు. రెండో అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో అంటే సోయాబీన్, ఫిష్ మిల్ సంబంధించి ముడి పదార్థాల రేట్లు పెరిగాయని మన రాష్ట్రంలో రొయ్యలకి కానీ చేపలకు కానీ ఉపయోగించే ఏదైతే ఫీడ్ ఉందో, అంటే మేత అంటాం, టన్నుకి 12,000 నుంచి 16,000 రూపాయలకి పెంచారు. అంటే గతంలో 84,000 రూపాయలు ఉన్నటువంటి టన్ను ఇప్పుడు 1,10,000, 1,16,000 లాగా పెరిగింది. ఇది చాలా భారంగా మారినటువంటి పరిస్థితి కాపాడుతా ఉంది. మరి రైతులు ఆందోళన చెంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మరి వాళ్ళు చెప్పారు, టన్నుకి 4,000 తగ్గిస్తాము అని ప్రభుత్వం చెప్పి కంపెనీ వాళ్ళకి ఆదేశించింది. కంపెనీ వాళ్ళు ఊంగొట్టారు. బయటకు వచ్చిన తర్వాత 2,000 రూపాయలు తగ్గిస్తామన్నారు. ఇప్పుడు ఆ 2 రూపాయలు కూడా తగ్గిపోకుండా పెంచినటువంటి మేత ధరలు కొనసాగించడము రొయ్యల రైతులకి భారంగా మారింది అనేది మనం స్పష్టంగా తెలుస్తుంది. రెండో అంశం ఏంటంటే సీడు. ఆ సీడు ఉత్పత్తి అయినటువంటి ప్రదేశాల్లో తగినటువంటి ప్రమాణాలు లేకపోవడం వల్ల సీడు నాణ్యత తగ్గిపోతా ఉంది. 1,50,000 పిల్లలు వేస్తే 56,000 పిల్లలు బతకటమే గగనంగా మారినటువంటి స్థితి ఈ రోజు మన ముందు కనిపిస్తా ఉంది. అంటే ఫీడ్ ధరలు పెరగటము,
రొయ్యల ధరలు తగ్గిపోవటము, సీడు నాణ్యత లేకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయి నష్టపోతున్నటువంటి స్థితి మన ముందు కనపడతా ఉంది. సీడు నాణ్యతే కాదు, ఫీడ్లో కూడా నాణ్యత లేదని కొన్ని ప్రాంతాల్లో చెబుతా ఉన్నారు. అంటే రొయ్యల రైతులు తీవ్రమైన సంక్షోభానికి కారణం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే. ఇంకొక అంశం ఏంటంటే సీరియస్ గా మనం గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఎన్నికల ముందు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రొయ్యల రైతులు ఆదుకుంటాం మనం. అందులో మొదటి అంశం ఏంటంటే వాళ్ళు చెప్పింది జోను నాన్ జోన్ తో సంబంధం లేకుండా రొయ్యలు సాగు చేస్తున్న ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ని ₹1.50 ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయింది. ఇంతవరకు అదనంగా కరెంటు విద్యుత్ సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మరొక పవర్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి సబ్సిడీ జాబితా నుండి రైతులు తగ్గించడానికి ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా ఒక అంశం కూడా చెప్పింది, మేము వచ్చిన వెంటనే నాణ్యతమైనటువంటి సీడ్లు అందుకోవడం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైట్. జీపీ గారు మీరు చెప్పండి, అంటే ఆక్వా రైతులు ప్రధానమైన కారణం అంటే ఈ సంక్షోభానికి ప్రధానమైన కారణం ధరల పతనం అంటున్నారు, లేక మరో పక్క అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా అంటున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? మీరు చెప్తున్న మీ విశ్లేషణ ఏమిటి? ముందుగా ఫెడరల్ ప్రేక్షకులకు నమస్కారం సార్. ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఆదుకోవాలనేది కొంత ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. మీరన్నట్లు యుద్ధ ప్రభావము, అంతర్జాతీయ పరిణామాలు ఆక్వా రైతులు దెబ్బతీసినాయి. అదేవిధంగా దేశంలో అంతర్గతంగా దేశంలో అంటే దేశంలోనే కదా, విదేశాల నుంచి మనకు సోయాబీన్ రావాలంటే అమెరికా నుంచే ఎక్కువగా మనకు దిగుమతి కావాలి. ఆ సోయాబీన్ ఈ ఫీడ్ లో ఎక్కువ వాడతారు. అది దిగుమతి కావడానికి సుంకాలతో పాటు ధర కూడా పెంచారట. అందువల్ల ఎక్కువగా ధరను పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ ఫీడ్ ధరలు పెరగడం వలన కేజీకి ₹14 నుంచి ₹16 వరకు ఒక్కొక్క కేజీకి పెంచడం వల్ల పెద్ద చెరువు వేసిన రైతు తట్టుకోలేకపోతున్నాడు. సరే, ఎంతో కొంత చేద్దాము, మనం వాడదామని చెప్పేసి ప్రయత్నం చేసినా ఒక్క కేజీ రొయ్యల కోసం ఫీడ్ కోసమే కనీసము 60% అంటే 100 కౌంటు రొయ్యను ఆయన అమ్ముకోవాలని చెప్పేసి అంటే ఇప్పుడు మార్కెట్ లో ₹300 వరకు ఉంది. కానీ నిజానికి ఈ ఫీడ్ ధరలు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇతని ఖర్చు దాదాపు 60%, అంటే దాదాపు ధరలో వచ్చేసేసి ₹175 లేదా ₹180 వరకు ఖర్చు అవుతుంది అతనికి. దీనివల్ల ₹275 వరకు ఖర్చు అవుతుంది. అంటే ఈయన అమ్మడం వల్ల 100 కౌంటు రొయ్యను ₹300 అమ్మితే ఆయనకు ఉండేది ఎంత? ₹20 లాభం. ఇప్పుడు ఈ ₹20 లాభంతో అక్కడ ఉన్నటువంటి రైతుకు వచ్చే లాభం ఎంత? కూలీలకు ఏం చేయాలి? అక్కడ వాళ్ళందరికీ ఆ ఖర్చులు అన్ని ₹20లో సరిపెట్టాలి. అది సాధ్యం కావట్లేదు రైతుకు. అది స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ₹18 జిఎస్టి వేస్తుంది, దాన్ని ₹5 తగ్గించమని వాళ్ళు కోరుతున్నారు మొదటి నుంచి. అది కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. సరే, లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్సెడా అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చాను నేను. ఆ చట్టాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా కొన్ని నియంత్రణలు ఉన్నాయి, వాటిని పాటించి దాని ప్రకారమే ఫీడ్ ధరలుగా ఏవైనా కానీ అందించాలి. కానీ ఈ ప్రభుత్వము ఆ చట్టాన్ని అసలు పట్టించుకోలేదు, పక్కన పెట్టింది. దానివల్ల రొయ్యల రైతులకు నష్టం జరుగుతుంది. సరే, ₹1.50 సబ్సిడీ కరెంట్ ఇస్తామన్నారు, అది కూడా సక్రమంగా ఇవ్వడం లేదని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా మేము ఇస్తున్నామని చెప్తున్నాడు. రైతులు కూడా ఏంటంటే ఇస్తున్నారు, కొంతవరకు ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఫీడ్ ధరలను నియంత్రించండి అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు దాని మీద సంబంధించి వ్యాపారులు, ఫీడ్ కంపెనీల వాళ్ళు, రైతులు అందరితో ప్రత్యేకంగా సచివాలయంలో సమావేశం పెట్టాడు. ఆ సమావేశంలో డిస్కస్ చేసేసి చివరకు వ్యాపారులు లేదా ఈ ఫీడ్ యజమానులు కంపెనీల వాళ్ళు కోరిన కోరిక వాళ్ళకు ఒక మాట చెప్పాడు, కేజీకి ₹4 ఖచ్చితంగా మీరు ఫీడ్ ధరను తగ్గించండి, మీకు గిట్టుబాటు అవుతుంది, ఇబ్బంది లేదు అని చెప్పేసి. కానీ వాళ్ళు ఓకే అన్నారు. బయటకు పోయిన తర్వాత మరలా ₹2 మాత్రమే తగ్గించి మిగిలిన
రూపాయలు కలిపి తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక కేజీ ఫీడ్ కొనాలంటే 114 రూపాయల నుంచి 116 రూపాయల దాకా దాదాపు అట్లే పడుతుంది. గతంలో ఎంత ఉందో అదే ఫీడ్ ధర పడుతుంది. ధర ఇలా నెత్తిన భారాన్ని మోపింది. ఆ ఫీడ్ కొనుగోలు చేసి రొయ్యలను పెంచి అమ్మాలంటే రైతుకు గిట్టుబాటు కాదు, అది జరిగే పని కాదు. ఇది ఇవన్నీ సక్రమంగా జరగాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వము రాయితీలు ఇవ్వాల్సిందే. ఈ కీలి విప్లవాన్ని సక్రమంగా ముందుకు తీసుకుపోవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యలు కానీ చేపలు కానీ ఎగుమతులు జరగాలి, లేదు స్వదేశంలోనే సక్రమంగా అమ్ముడుపోవాలి. రైతులు బాగుండాలి. రైతుల పైన ఆధారపడినటువంటి ఇతర మిగిలిన కూలీలు ఇట్లాంటి వాళ్ళు అందరూ బాగుండాలి. ఇప్పుడు జమలయ్య గారు చెప్పినట్టు ఒక 20 లక్షల మంది అంటే 4 లక్షల మంది రైతులుంటే ఇంకొక 20 లక్షల మంది రంగం మీద పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరూ అంటే ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు కావచ్చు, అక్కడ కరెంటు ఇచ్చేవాళ్ళు కావచ్చు, మిషనరీ ఇచ్చేవాళ్ళు కావచ్చు, రకరకాలుగా బతుకుతున్నారు. వాళ్ళందరూ మంచిగా బతకాలని చెప్పేసారంటే, ఈ రంగం బాగుండాలంటే ఎంతో కొంత సబ్సిడీల రూపంలో ప్రభుత్వము తప్పనిసరిగా వీళ్ళకి సహాయం చేస్తే తప్ప ఈ రంగం బతికి బయటపడే అవకాశం లేదు. రైట్. జమలయ్య గారు, అసలు ఒక ఎకరం రొయ్యల సాగు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత ఖర్చు, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది ఒక రైతుకి? ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అంటే సుమారు నేను అంతర్వేదిపాలెం కోనసీమ జిల్లాలో స్టడీ చేశాను, కాకినాడ జిల్లాలో కూడా నేను అధ్యయనం చేశాను, అదేవిధంగా మన బాపట్ల ఏరియా ప్రకాశం జిల్లాలో కూడా వివరాలు తీసుకున్నాను. ఒక టన్ను రొయ్యల ఉత్పత్తికి దాదాపు 3,50,000 ఖర్చు అవుతుంది. ఒక ఎకరంలో 2.5 టన్నులు వస్తే బాగా వచ్చినట్టు, 2 టన్నులు వస్తే కనీసం 7 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది. కానీ ఆ ఖర్చు అయినటువంటి మేరకు గిట్టుబాటు ధర రావటం లేదు. వ్యాపారస్తులందరూ సిండికేట్ అయ్యి అమాంతంగా ధరలు తగ్గిస్తామన్నారు. అంటే 1 కిలోకి 1000 రొయ్యలు కౌంట్ కలిగినటువంటి దానికి 235 రూపాయలు ఈరోజు ధర పలుకుతా ఉంది. గత 2 నెలల క్రితం 260 రూపాయలు ఉన్నది. దాదాపు 30-40 రూపాయలు ధర తగ్గించటం వల్ల అంటే ఒకవైపు ఏమో ఫీడ్ ధరలు పెరుగుతా ఉన్నాయి, అదేవిధంగా మందుల ధరలు పెరుగుతా ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు అదనంగా భారం మోపుతా ఉన్నారు, ఏరేటర్స్ ధరలు పెరుగుతున్నాయి. కరెంటు లేని సమయంలో జనరేటర్ ద్వారా ఏరేటర్స్ నడపాలంటే డీజిల్ ధరలు పెరిగాయి, అది కూడా అదనపు భారంగా మారినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ కాకుండా వైట్ గట్టు తర్వాత విబ్రియో లాంటి అనేక తెగుళ్ళు వల్ల అదన ఖర్చు కూడా పెరుగుతా ఉంది. అంటే టన్నుకు వచ్చి 3.5 లక్షలు, అంటే ఎకరానికి వచ్చి 7 లక్షల రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది. దిగుబడి తగ్గిపోయి రేటు పడిపోవటం వల్ల ఒక్కొక్క రొయ్యల రైతు ఎకరానికి చూస్తే 1,50,000 రూపాయలు అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అంటే రొయ్యల రైతులు అంటే ఆక్వా అంటే చాలా మంది పెద్ద పెద్ద రైతులు పెట్టుబడిదారులు ఉంటారు అనుకుంటారు. కానీ వాళ్ళు ఉంటే మహా ఉంటే 10-20%. మిగతా 80% చిన్న సన్నకారు రైతులు, అదేవిధంగా భూములు కౌలు తీసుకొని సాగు చేసే వాళ్ళే 10 ఎకరాల లోపలే ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ రొయ్యల సాగు భారంగా మారినటువంటి స్థితి ఈ రోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ కనీసం పెట్టిన పెట్టుబడి రావాలంటే మద్దతు ధరలు అనేది ఖచ్చితంగా ఉండాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి. అందుకని మేము అడిగేదంటే పెట్టిన పెట్టుబడికి కనీసం ఖర్చులను రావాలంటే కిలో 100 రొయ్యలు కౌంట్ కలిగిన దానికి కనీసం 300 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా రేట్లు ఖర్చు కూడా తగ్గించాలి. ఫీడ్ ధరలు పెరుగుతా ఉన్నాయి, కంపెనీ వాళ్ళు వినట్లేదు. వాళ్ళు వినకపోతే మీరు కొంత రాయితీ ఇవ్వండి ఫీడ్కి. ఎందుకంటే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న 10 లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి ఏటా అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 7-8 లక్షల మెట్రిక్ టన్నులు రొయ్యలు ఉత్పత్తి అవుతుంది. 23,000 కోట్ల రూపాయలు వ్యాపారం మన అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసిన దాంట్లోనే ఉంటుంది. అంటే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ 60-65% ఎక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. జీవిబి అంటే స్థూల ఆదాయం మనం పరిశీలిస్తే 63 లక్షల కోట్ల దాకా కనిపిస్తా ఉంది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆక్వా రంగానికి, విదేశ మార్క ద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రంగానికి, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగానికి ఆ మేరకు ఫీడ్ ధరలు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. లేదంటే సబ్సిడీ అన్నా ఇచ్చి మేత ధరలను తగ్గించి ఆధారం చేసి రైతులకు ఉపయోగపడే ప్రయత్నం చేయాలి. రెండవ నాణ్యత సీడు,
విదేశాల నుంచి తల్లి రొయ్యని తీసుకొస్తున్నారు. ఆ తల్లి రొయ్యకి నాణ్యత లేకపోవటం వల్ల ఇక్కడ కలుషితమైపోయి రొయ్య పిల్లలు చచ్చిపోతున్నాయి, తెగుళ్ళు వస్తామని వాటిని నివారించడానికి పరిశోధనలు చేపట్టాలి. అదేవిధంగా కరెంటు ఛార్జీలకు సంబంధించి ఖచ్చితంగా డీజిల్ పెరిగి భారం అవుతుంది కాబట్టి కరెంటు 24 గంటలు ఇచ్చే రొయ్యల రైతులకు ఉపయోగపడే పద్ధతుల్లో చేయాలి. తర్వాత మేము కోరుకునేది ఏంటంటే ఎవరైతే రొయ్యల రైతులు ఉన్నారో వాళ్ళు నష్టపోకుండా దానికోసం బీమా లాంటి పథకాలు కూడా సమగ్రమైన ఆక్వా బీమా పథకాన్ని తీసుకొచ్చి నష్టపోతున్న రైతులను ఆదుకునే దానికోసం కూడా కొన్ని ప్రయత్నాలు చేసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లోకల్ కన్జంప్షన్ కూడా పెరగాలి. ఎందుకంటే పెట్టుబడి అంటే ఎగుమతిదారులు కొనుగోలు చేసే రొయ్యల్లో 50% మన దేశంలోను మన రాష్ట్రంలో అమ్మే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే ఆ మేరకు లాభంగా ఉంటుంది. ఏమైనా ఇప్పుడున్న ఆక్వా రంగాన్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఈ రెండు కలిస్తేనే లేఖలతో పని కాదు, అదేవిధంగా మీటింగులతో పని కాదు. ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ఒక రాజకీయ సంకల్పంతో ఆక్వా రైతులు ఆదుకోవాలని దృఢ సంకల్పం ఉంటేనే అది అయింది తప్ప నేను లేఖ రాస్తే నా పని అయిపోయింది కేంద్ర ప్రభుత్వం అని ఉందని చెప్పి దులుపుకోవటం అనేది సరైనది కాదు, బాధ్యత కూడా కాదని చెప్పేసి మేము అభిప్రాయపడతాం. ఓకే, జీపీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో వ్యాపారస్తుల్ని, తర్వాత ఫీడ్ తయారీదారుల్ని అందరినీ పిలిచి ఒక సమన్వయం లాంటిది కూడా ఏర్పాటు చేయాలని చూశారు. ఆ సందర్భంలో అసలు ఇది కేవలం రైతుల సమస్య, లేకపోతే ఎగుమతులు, ఉపాధి, రాష్ట్ర ఆదాయం పైన కూడా అసలు ప్రభావం చూపే అవకాశం ఉందా? ఆ దిశగా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? అంటే ఒకటి సార్, రాష్ట్ర ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఎస్జిఎస్టి, జిఎస్టి అనేది రెండు ఉన్నాయి. అవి రెండు రకాలు వీళ్ళు చెల్లించాల్సిందే. ఎవరు ఇప్పుడు మనం వీడు కొంటే చెల్లించాల్సిందే, ఇంకో వస్తువు కొన్నా చెల్లించాల్సిందే, ఒక యంత్రం కొన్నా చెల్లించాల్సిందే. ప్రతి దాంట్లో కూడాను ఈ రైతు కొనుగోలు చేసిన ప్రతి దాంట్లో గవర్నమెంట్ కు పోయే వాటా కూడా ఉంది. అంతేకాదు ఆయన అనుకున్నట్టుగా సమావేశం పెట్టి ఇదంతా చెప్పాడు. కానీ అసలు ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడమేంది? గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ఈడు కంపెనీల వాళ్ళు మాకు గిట్టుబాటు కావడం లేదని చెబితే వినాలా, తల వంచాల్సిందేనా? మరి వీడు కంపెనీల వాళ్లకు ఎక్కడి నుంచి ఎంత రా మెటీరియల్ తీసుకుంటున్నారు, దాంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు అంతలా ధరలు పడుతున్నాయి? లేదు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సోయాబీన్ లాంటి దిగుమతి చేసుకుంటున్నప్పుడు దానికి విపరీతమైన ధర ఉంటే అంతర్జాతీయ సంబంధాలు ఏమైనాయి, అవి ఎలా కొనసాగుతున్నాయి, వాటిని ఏం చేయాలనేది కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో ఒక చర్చ జరపాల్సిన అవసరం ఉంది. 75% రొయ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే పెంచి మన దేశానికి లేకపోతే ఇతర దేశాలకు అందిస్తున్నామని చెప్పేసారంటే అట్లాంటి వ్యవస్థను, అట్లాంటి పరిశ్రమను నాశనం చేసుకుంటే నష్టం జరిగేది ప్రభుత్వానికే, ఒక రైతులకు కూడా కాదు. రైతులు నష్టపోతా, రైతులు ఏముంది, ఒకవేళ వద్దనుకుంటే ఆ భూమిలో ఒక సంవత్సరం పంట పండదు, రెండో సంవత్సరం ఎత్తుపడి చేస్తాడు, వేరే పంట వేసుకుంటాడు, భూమిని అంతా సదును చేసి బాగా చేసి. కానీ ఈ రొయ్యలు, ఈ రోజు చికెన్ లేకపోతే, రొయ్యలు లేకపోతే జనం ఏం తిని బతకాలి, ఎక్కడి నుంచి కొనాలి? ఈ రోజు ఇక్కడ 100 కౌంటు రొయ్యను కేజీ వచ్చేసేసి 300 పెట్టుకుంటుంటే రేపు పొద్దున విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని చెప్పేసి 600 పెట్టి కొనాలి. ఆ రోజైనా కొనే వాళ్ళు తగ్గరు. నేను రొయ్యలు తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొనాలని నేను ప్రయత్నం చేస్తా. అది విదేశాల నుంచే దిగుమతి చేసుకొని నేను ఆ ప్రయత్నం చేస్తా. అందుకని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాలి ఒకసారి. ఇంకోటి కూడా ఇందులో ఏంటంటే అసలు ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర నిర్ణయిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం ధర నిర్ణయించట్లేదు, రైతు ధర నిర్ణయించట్లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న ధరల ప్రకారము మేము మీ దగ్గర కొంటాము అని ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళు చెప్తున్నారు. అది మేము ఇంత ధర మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అంత ధరకు ఇస్తే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి, మేము కొనము, అవసరం లేదు మాకు అని చెప్పేసి అంటున్నారు. మరి ఏం చేస్తారు? అటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గిపోయి ఇక్కడ కొనుగోలు చేయక, పైగా ధరను నిర్ణయించే శక్తి, అధికారం వీళ్ళ దగ్గర లేక, ప్రభుత్వ నియంత్రణ లేక, ఈ అన్ని కూడాను ఆక్వా రంగం మీద ఒక విధంగా కమ్ముకున్నాయి. ఈ కమ్ముకోవడం అనేది ఆక్వా రైతుకే కాదు, అందరికీ నష్టమే. ఓకే, జమలే గారు, కొంతమంది రైతులు ఈ క్రాప్ హాలిడే పోవాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు నిజంగానే అంత పరిస్థితి ఉందా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? మీరు తిరుగుతున్నారు కనుక. ఇప్పుడు మీరు చెప్పింది చర్చలో ఉంది. ప్రభుత్వాల వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు, ఆదరణ లేకపోవడం చేత ఆక్వా సాగు భారంగా మారి సాగు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని రైతు ఒకసారి
మనం క్రాప్ హాలిడే ప్రకటిస్తే ప్రభుత్వం దిగొస్తుందని అనుకుంటున్నాం. క్రాప్ హాలిడే అనే అంశం అనేది అది సరైనది కాదు అని కూడా మేము రైతులకు చెప్తా ఉన్నాం. ఎందుకు క్రాప్ హాలిడే పరిస్థితి దాకా ఆ దుస్థితికి ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అటువంటి దిశగా ఆలోచన ఎందుకు క్రాప్ హాలిడే చేస్తారు? ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. ఇప్పుడు ఇందాక జీపీ గారు కూడా ఒక మాట చెప్పారు. ఎందుకు బాధ్యత ఎవరిది? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు సంప్రదించుకొని ఆక్వా రైతాంగాన్ని ఎలా రక్షించాలని ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదని అడుగుతాను. ఇప్పుడు అంతర్వేదిపాలెం ఉంది. అంతర్వేదిపాలెంలో అంత చిన్న సన్నకారు రైతులు, దేవాలయ కౌలు రైతులు కూడా ఉన్నారు. కర్లపాలెం ఇప్పుడు నేను ఉన్న ప్రాంతం కూడా ఎక్కువ రొయ్యల రైతులే ఉన్నారు. టైగర్ రొయ్య కన్నా వనామీ రొయ్య ఎక్కువగా సాగు చేస్తా ఉన్నారు. అంటే అది సంవత్సరాలు 2 పంటలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇది పరోక్షంగాని ప్రత్యక్షంగాని మన రాష్ట్రంలో జీడిపి పెరిగే దాంట్లో కానీ, ప్రజలకు ఉపాధి కల్పించే దాంట్లో కానీ, అంతేకాదు లక్షలాది మందికి జనానికి ఆధారం ఉన్నటువంటి ఈ రంగం పట్ల చిత్తశుద్ధి స్పష్టం కనపడాలి. ఇందులో నేను చెప్పేది 4 అంశాలు. క్రాప్ హాలిడే నుంచి రైతులు తన ఆలోచన నిర్మించుకోవాలి. ఆక్వా సాగు అంటే ఇది దండగా మారింది కాదు, ఇది ప్రజలకే ఆదాయాన్ని పెంచేది అని అనిపించాలి. అంటే ఒకప్పుడు ఆక్వా రంగంలో చిరులు కురిపించినటువంటి రంగం ఈ రోజు వెలవెలబోతా ఉంది. బోర్న రైతాంగం కన్నీరు పెడుతున్నటువంటి స్థితి కనపడతా ఉంది. మరి ప్రభుత్వ నేతలు మాటలతో సరిపూస్తా ఉన్నారు. అందుకని ఇప్పుడున్నటువంటి క్రాప్ హాలిడే నుంచి బయటపడాలంటే 3-4 అంశాలు. మొదటిది, ఇవాళ ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఏదైతే సోయాబీన్ ఉందో దానికి ధరను తగ్గించాలి, లేదంటే ప్రభుత్వాన్ని సబ్సిడీ ఇవ్వాలి. అదేవిధంగా ఫిష్ మీల్ ఇక్కడ నుంచి ఫిష్ ఆయిల్ కూడా ఎగుమతి అవుతుంది. దాని మీద నియంత్రించే ప్రయత్నం చేయాలి. ఏమైనా జిఎస్టీ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఏరేటర్స్ ఉన్నాయి, 3,000 రూపాయలు జిఎస్టీ పెరిగింది. దానికి ఏరేటర్స్ కి రేటు తగ్గించాలా, ఫీడ్ ధరలు తగ్గించాలా. రొయ్యలు సంబంధించి ఎగుమతి చేసేటప్పుడు అమెరికా వాడు ఇష్టారాజ్యంగా పనులేసేసి మన రైతుల ఆదాయాన్ని గండి కొట్టే పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని పూచిగా చూపించి ఇక్కడ ఉన్నటువంటి ఎగుమతిదారులు తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి కొంటున్నారు. దానికి ఒక మద్దతు ధర ప్రకటించి శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అమలు పరిచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కరెంటు లేని సమయంలో డీజిల్ వాడితే 10 ఎకరాల రైతుకి 4 లక్షలు అవుతుంది ఒక నెలకి. మరి అంత భారం ఆడభరిస్తారు. అందుకనే నాను ఆక్వా జోన్ పరిధి సంబంధం లేకుండా రొయ్యల రైతులందరికీ వాతావరణాన్ని దెబ్బతినకోకుండా ఆక్వా రంగాన్ని సాగు చేసే పద్ధతుల్లో ప్రభుత్వం కరెంటు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ప్రాధాన్యత కనపడతా ఉంది. ఇది కాకుండా మేము కోరుకునేది అంటే లోకల్ కన్జంప్షన్ పెంచితే మంచి ధర వచ్చేదానికి అవకాశం ఉంది. లోకల్ కన్జంప్షన్ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వమే కల్పించాలి. రైతు బజార్లు ఉన్నాయి. ఆ రైతు బజార్లో రొయ్యలు అమ్మేదానికి కానీ, చేపలు అమ్మేదానికి కానీ అసలు ఎక్కడ అవకాశం ఉండదు. ప్రాసెస్ చేసి అమ్మేదాని కోసం అవకాశాలు ఉంటే ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. తర్వాత ఒక ఆక్వా రంగం వల్ల ఉత్పన్నం అవుతున్నటువంటి పర్యావరణాన్ని కూడా కాపాడాలి. ఎందుకంటే కోస్తా జిల్లాలో ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు చూస్తే ఆ ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు లేవు. అంతా కలుషితమవుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల కొబ్బరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు ఆక్వా రంగాన్ని రక్షించుకుంటూ మరోవైపు పర్యావరణం దెబ్బతినుకోకుండా, ప్రజల జీవన విధానం దెబ్బతినుకోకుండా, అనారోగ్యం గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది స్పష్టంగా. అంతేకాకుండా చిన్న చిన్న యూనిట్లు ఏర్పాటు చేసి, అంటే 1 కోటి రూపాయలు చొప్పున ఒక యూనిట్ ఏర్పాటు చేసి దాంట్లో 50% సబ్సిడీ ఇచ్చి చిన్న వాళ్ళు కూడా కాస్త ఎగుమతి చేసుకోవడానికి, ప్రాసెస్ చేసుకోవడానికి కొన్ని అంకుర ఉత్పత్తుల్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం కూడా దీంట్లో మన స్పష్టంగా ఉంది. అసలైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 5,000 టన్నులు సామర్థ్యం కలిగినటువంటి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తా, ధర లేనప్పుడు దాంట్లో నిల్వ పెట్టుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అన్నారు. అది ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్లు ఆచరణకి దలుచుకోలేదు. కరెంటుది ఇందాక చర్చల్లో కూడా వచ్చింది. దాని కరెంటుది కూడా సరైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాల. ఇది కాకుండా ఇంకొక అంశం ఏంటంటే ప్రభుత్వం చెప్పింది మందుల ధరలు 30% పెరిగినాయి, ఏరియేటర్స్ ధరలు 30% పెరిగినాయి, డీజిల్ ధరలు ఎన్ని పెరిగినాయి, కౌలు రేట్లు కూడా పెరుగుతా ఉన్నాయి. దానికి ఒక విధానం అంటూ లేదు. అందుకని ఆక్వా రంగాన్ని మన విదేశ మార్గ ద్రవ్యం తెచ్చిపెట్టేది, మన రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేది, అంతేకాకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించేది. రైతులు కూడా కష్టమో నష్టమో ఆ రొయ్యల రైతులు నమ్ముకొని జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి రొయ్యల ఆక్వా సాగు అంటే అది దండగా కాదు, ఇది పండగగా మార్చే పద్ధతుల్లో ప్రభుత్వం మరి నిపుణులతోనూ శాస్త్రీయమైనటువంటి అవగాహన కలిగిన వాళ్ళతోనూ చర్చించి ఆ చర్చల ఆధారంగా ఒక నిర్దిష్టపరమైన చర్యలు తీసుకుంటే ఆక్వా రంగం మిగులుతుంది. లేకపోతే ఈ ఆక్వా రంగం దెబ్బతింటే సముద్ర తీర ప్రాంత ప్రజలు
ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు వాళ్ళ ఆదాయాలు కోల్పోయి రాష్ట్ర వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆక్వా రంగాన్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకుంటూ మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే దానికోసం ఆలోచన చేస్తే రైతులు మన దీనికి కాపాడడానికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సరైన భరోసా సరైన ఆధారం లేకపోవడం వల్ల రైతులు అభద్రతా భావానికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి సరైన విధానం కల్పించి రక్షణ కల్పించి ఆదుకుంటే ఆక్వా రంగంలో మరొకసారి సిరులు రావడానికి అవకాశం ఉన్నది. మన ఆదాయం కూడా పెరిగేదానికి అవకాశం ఉన్నది. అందుకని అత్యంత కీలకమైన ఆక్వా రంగాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాలు ఉంది. దానికి రైతులు కూడా సహకరించడానికి ముందుకు వస్తారనేది నా అభిప్రాయం. రైట్. జీపీ గారు, చివరిగా మీరు ఇది చెప్పండి. ప్రభుత్వం వెంటనే చేయాల్సిన 3 అత్యవసర చర్యలు ఏమిటి? ప్రధానంగా ఫీడులో కొంత సబ్సిడీ ఇవ్వాలి, విద్యుత్తులో కొంత సబ్సిడీ ఇవ్వాలి, దిగుమతి చేసుకుంటున్న ఫీడ్ రంగానికి సంబంధించి దిగుమతి చేసుకుంటున్న వాటి ఇప్పుడు సోయాబీన్ ఇట్లాంటి వాటిల్లో అధిక ధరలు పడుతున్నాయి కాబట్టి ఆ భారాన్ని రైతు మీద పడకుండా తగ్గించాలి. ఇవి ప్రధానమైన. జీపీ గారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నవే కదా, చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? నేను చెప్పాను, అన్ని జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ అక్కడ ఏంది, ఇప్పుడు తగ్గించారన్నారు. అది బయటికి పోతుండగానే రైతులకు 2 రూపాయలు మాత్రమే తగ్గించి కేజీకి 14 రూపాయలు 15 రూపాయలు తీసుకుంటున్నారు. మరి అది తగ్గలేదు. విద్యుత్ ఛార్జీలు నేను తగ్గించేశాను, 1 యూనిట్ రూపాయలు తగ్గించేశానని అన్నారు. సార్, రైతులు ఏమంటున్నారంటే కొన్ని చోట్ల తగ్గినట్టు వస్తుంది బిల్లు, కొన్ని చోట్ల రావట్లేదు సార్ అని చెప్తున్నారు. అట్లానే విదేశీ దిగుమతులకు సంబంధించి ఆ సోయాబీన్ ఇట్లాంటివన్నీ దిగుమతి చేసుకునే దానికి సంబంధించి అది కంపెనీల వాళ్ళతో మాట్లాడాలి. కంపెనీల వాళ్ళు కొనుగోలు చేసే విషయంలో గవర్నమెంట్ అవసరమైతే ఇప్పుడు కొన్ని వేల కోట్లు రకరకాల కంపెనీలకు దారదత్తం చేసి రాయితీలు ఇస్తున్నారు కదా. ఇట్లాంటి దానికి రాయితీ ఇవ్వడంలో తప్పేం లేదు. పైగా లైవ్ లో ఉన్నటువంటి సంస్థ, ఈ సంస్థకు ఇవ్వడం తప్పులేదు. ఇట్లాంటివన్నీ ఇచ్చి ఆ రంగాన్ని ఆదుకోవాలి, ఆ రంగాన్ని బాగు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక చిత్తశుద్ధితో వాళ్ళు అనుకొని చేస్తే ఇది వాళ్ళని మించిపోయేది కాదు. కేంద్రానికి ఒక లెటర్ రాసి మీరు చెయ్యండి అని చెప్పేసానంటే కేంద్రం వాళ్ళు లెటర్లకు స్పందించి చేస్తారని నేను అనుకోవడం లేదు. అది సాధ్యం కాదు. ఈ గవర్నమెంటే అనుకోని ఖచ్చితంగా వాళ్లకు కొంత సబ్సిడీ రూపంలో లేదు, ఈ రంగానికి సంబంధించి కొంత యాన్యుటీలు కావాల్సినటువంటి సహాయము అందిస్తే రంగం బాగుంటది. పైగా ఏదైతే ఇక్కడ మనము ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళను ధరను నిర్ణయించి కొనుగోలు చేసే విధానానికి స్వస్తి పలికే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఓకే, ఇది ఇవాటి చర్చా కార్యక్రమం. ఆక్వా రంగం సంక్షోభం అంటే కేవలం ఇది ఏదో రొయ్యల రైతుల సమస్య మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది లక్షలాది కుటుంబాల జీవనోపాధి, వేల కోట్ల రూపాయల ఎగుమతులు, అలానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉన్న అంశం ఇది. అందువల్ల ఆక్వా రైతులు రేపొద్దున నిజంగానే కనుక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ రాష్ట్రం బోలెడంత విదేశీ మార్గద్రవ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అటువంటి దానికి ఛాన్స్ ఇవ్వకుండా రైతులు ఏం కోరుతున్నారో ఆ సమస్యల్ని, అలాగే రైతులు కోరుకుంటున్నట్టుగా ఫీడ్ ధర తగ్గించి రైతుల్ని ఆదుకోవడంతో పాటు ఈ సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని బయటపడేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉంది. ఆ మేరకి మీరు చేసిన సూచనలు, అటు పరిశ్రమలకు కానీ, ఇటు ఎగుమతిదారులకు కానీ, రైతులు కానీ మీరు చేసిన సూచనలు తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిగణలోకి తీసుకోవాలని, ఆ ఆక్వా రంగ రైతు సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ చర్చలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు చెప్తూ ఈ చర్చను ఇంతగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.